న్యూస్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చేస్తా ఉండ అయితే బయటకు వచ్చాక అంట అడ్జస్ట్ అయిపోయింది. అవ్వలేదమ్మా, అడ్జస్ట్ ఇచ్చేస్తా. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బీజేపీ యువ సంఘర్షణ యాత్ర ముగింపు కార్యక్రమం రేపు విజయవాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరు కానున్నారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ సునీల్ ధియోతర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ప్రధానాంశాలు చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ప్రధానాంశాలు చూద్దాం. రేపు విజయవాడలో బీజేపీ యువ సంఘర్షణ యాత్ర ముగింపు కార్యక్రమం. హాజరు కానున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో డాక్టరేట్ను ప్రదానం చేసిన గవర్నర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు. హాజరైన ముఖ్యమంత్రి దంపతులు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందన్న జస్టిస్ ఎన్వి రమణ. విజయవాడలో నూతన కోర్టు భవనాలను ప్రారంభించిన సీజేఐ.
ఢిల్లీ మద్యం పాలసీపై అవినీతిలో అరవింద్ కేజ్రీవాల్ అసలు సూత్రధారి అన్న అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రగల్భాలోకే ఆప్ పరిమితమన్న కేంద్ర మంత్రి. ఇక వివరాల్లోకి వెళితే బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బీజేపీ యువ సంఘర్షణ యాత్ర ముగింపు కార్యక్రమం రేపు విజయవాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరు కానున్నారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ సునీల్ థియోతర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బటన్ నొక్కేందుకు రాష్ట్ర యువత ఎదురుచూస్తోందన్నారు. కానుకల రూపంలో ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో నిర్వహించిన యువ సంఘర్షణ యాత్ర రేపు ముగుస్తుందన్నారు. ఈ బటన్ అనేది ఆయన చేతిలో ఉన్న బటన్ని ఒక ఆయుధంగా, ఓటనే ఆయుధంతో రేపు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ యువతలో చైతన్యం తీసుకురావడం కోసం 4 చోట్ల నుంచి 4 టైప్స్ ఆఫ్ యాత్ర ఇన్ ఆంధ్రప్రదేశ్ మేము పెద్ద ఎత్తున కండక్ట్ చేశారు. వర్షాలను సహితం లెక్క చేయనటువంటి పెద్ద యాత్రని యువమోర్చా ఒక సంఘర్షణగా తీసుకుని 173 నియోజకవర్గాల్లో ఈ యాత్రను కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీ మూలంగా అనేక రకాల పరిశ్రమలు, వివిధ రకాలైనటువంటి కారిడార్స్ మూలంగా, అదేవిధంగా కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మూలంగా, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి యూనివర్సిటీస్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం మూలంగా, అదేవిధంగా ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ పెట్టడం మూలంగా అనేక రకాల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు రావడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా సరిగా వినియోగించుకోలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఆ దృష్ట్యా మేము ఈ యాత్ర దేశం, ఆ దృష్ట్యా రేపు ఈ బహిరంగ సభని పెద్ద ఎత్తున రేపు ఏర్పాటు చేయబోతున్నాం. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు, వినతులను త్వరితగతిన పరిష్కరించాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుండి ప్రజలు వారి సమస్యల పరిష్కారం నిమిత్తం వినతి పత్రాలు, అర్జీలను అందించారు. నాగాయలంక గ్రామానికి రోడ్ల నిర్మాణం కోసం సర్పంచుల వినతి మేరకు ₹1 కోటి ఎంపీ ల్యాడ్స్ నుంచి అందిస్తున్నట్లు బాలశౌరి తెలిపారు. పార్లమెంట్లో పెడన అసెంబ్లీ నియోజకవర్గానికి నేతన్న హస్తం కార్యక్రమానికి హాజరు కాబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో ఏదైతే నేతన్న హస్తాన్ని గురించి, వాళ్ళ యొక్క పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి పైకి రావాలంటే ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ తూచా తప్పకుండా గత 3 సంవత్సరాలుగా మరి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. దాన్ని ఈ సంవత్సరం పెడల్లో అత్యధికంగా చేనేతకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అవినీతి, వేధింపులు, కబ్జా కేసులు ప్రతిరోజు సాధారణమైపోతున్నాయన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఉపాధి కోల్పోవడం ఒకటైతే వైసీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాల కారణంగా చాలామంది జీవితాలను కోల్పోతున్నారని ఆరోపించారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్వతీపురం, రంపచోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాట్లాడిన చంద్రబాబు స్థానిక రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రతి నేత గ్రామస్థాయిలో క్యాడర్ను కలుపుకొని పర్యటనలు చేయాలని సూచించారు. కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించిన ఆయన ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున 173 కుటుంబాలకు నగదు అందించారు. ఈ సందర్భంగా సిద్ధవటంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వం కనీసం గుర్తింపు కార్డు ఇవ్వలేదన్నారు. సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో ఒక్క కడప జిల్లాలోనే 190 మంది కౌలు రైతులు చనిపోయారు. అలాంటి రైతుల కుటుంబాలకి ఊరట కల్పించడానికి ₹1,00,000 గొప్ప వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయని ఇవ్వట్లేదు. మేము ఉన్నామని చెప్పడం అనుకున్నాం. మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ బాధల్లో మేము ఉన్నాం. ఈ ₹1,00,000 మీ జీవితంలో అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ మా గురించి ఆలోచించే మనుషులు ఈ సమాజంలో చాలా బలంగా బతుకున్నారని చెప్పడానికి ఈ ₹1,00,000 పనిచేస్తుంది. రాయలసీమ అనగానే ఎంతసేపు ఫ్యాక్షన్ పోరాటాలు, ఆధిపత్య రాజకీయాలు, వీటి దగ్గర ఆగిపోయాం. ఇంత చక్కని సుందరమైన ప్రదేశం ఇది. ఇలాంటి సుందరమైన ప్రదేశానికి ఉద్యోగాలు ఎందుకు లేవు, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? వీటన్నిటి మీద మనం ఆలోచించాలి. ఆ దృష్టి పెట్టాలి ఇక్కడ నాయకులు. ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పరిపాలించింది రాయలసీమ నుంచి. అలాంటి రాయలసీమలో నాయకులు వెనకబడలేదు, ప్రజలు వెనకబడ్డారు. ఇక్కడ ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయం లాభసాటి కావాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి బోర్డు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పశు నష్టపరిహారం ఎలా పొందాలనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించిన బ్యానర్లను రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గుంటూరులోని విశ్వవిద్యాలయంలో జరిగిన 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గౌరవ డాక్టరేట్ను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వీసీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పట్టాలు అందించిన జస్టిస్ ఎన్వి రమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందన్నారు. డాక్టరేట్ ఇచ్చి గౌరవించిన వర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో విద్యకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ వర్సిటీ నుంచి వెళ్లిన చాలామంది వివిధ హోదాల్లో ఉన్నారని పేర్కొన్నారు. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించిన వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇదే వర్సిటీలో తాను కూడా చదివానన్న ఆయన యూనివర్సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజంలోని అనేక విషయాలపై చర్చ జరిపేవాళ్లమని, ఇప్పుడు అలాంటి చర్చలు విద్యార్థులు జరుపుతున్నట్లు కనిపించడం లేదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి వాటికి పరిష్కారం చూపగలగాలని జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. Principles and knowledge instilled by educational institutions in our early stages of self-discovery and development. Not only does it shape our mind and personality, but it also serves as a launching pad of people's aspirations and dreams. Acharya Nagarjuna University, one of such institutions where the pursuit of academic excellency and cultural heritage went hand in hand. The founders of this institution have taken a cue from the ideals and principles of philosopher, scholar Sri Acharya Nagarjuna in establishing and renaming this university. ఈ యూనివర్సిటీలో ఎన్నో జ్ఞాపకాలు. ఎందుకంటే అప్పుడు ఇన్ని బిల్డింగులు లేవు, ఇంత స్టాఫ్ లేరు, ఒక 2 రేకుల షెడ్లు మాత్రమే ఉండేది, ఒక క్యాంటీన్ షెడ్ ఉండేది. మా అడ్డ క్లాస్ రూమ్ల కన్నా కూడా క్యాంటీనే. మేము గంటల తరబడి ఆ క్యాంటీన్ దగ్గర కూర్చొని అనేక విషయాల మీద చర్చించేవాళ్ళం. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద చైతన్యంతో ఎంతో చర్చలు జరిగాయి. మరి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండేది. మా నుంచి మిగతా బ్రాంచెస్ అన్నీ కూడా చాలా స్ఫూర్తి పొందినాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇచ్చింది. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ విందులో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన G+7 నూతన కోర్టు భవనాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జస్టిస్ రమణ మాట్లాడుతూ కోర్టు భవన నిర్మాణాలు పూర్తి కావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో పలు ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామని తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను పటిష్టపరిచే కార్యక్రమాల్లో భాగస్వామ్యం తప్పనిసరని, సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలన్నారు. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులు, న్యాయమూర్తులపై ఉందన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నేను శంకుస్థాపన చేసినటువంటి కోర్టు బిల్డింగ్స్ ఇవాళ పూర్తి అవ్వటం, ప్రారంభించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను. అనేక కారణాలు, రాష్ట్ర విభజన ఒక కారణం అయితే, రాష్ట్ర విభజన కన్నా కూడా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల మూలంగా ప్రభుత్వాలు సరైన నిధులు ఇవ్వకపోవటం, అదేవిధంగా కాంట్రాక్టర్ సరిగా పనిచేయకపోవటం అనేటటువంటి కారణాల మూలంగా ఆలస్యంగా ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలం నా మిత్రులు, ఈ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారనేటటువంటి సంగతి నాకు తెలుసు. అనేక సందర్భాల్లో గతంలో కూడా ప్రభుత్వాలని, అధికారులను నేను గట్టిగా ప్రశ్నించి భవనాన్ని తొందరగా ముగించమని చెప్పేసి కోరాను. అంతిమంగా మరి ఈరోజు ఈ భవన నిర్మాణం పూర్తి కావడం అనేటటువంటి చాలా సంతోషించదగ్గ విషయం. మరి భవన నిర్మాణం రావడంతో భవనం కంప్లీట్ అవటమే కాదు, తర్వాత దీన్ని సరిగ్గా ఉపయోగించుకొని ప్రజలందరికీ సరైనటువంటి న్యాయం చేకూర్చి సత్వర న్యాయం చేకూర్చాల్సినటువంటి బాధ్యత న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద ఉంది. మరి భవనాల నిర్మాణం అనేటటువంటిది న్యాయ వ్యవస్థలో జడ్జీల సంఖ్య పూర్తి చేయటం అనేటటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలను ఎజెండాకు పెట్టుకొని గత 1.5 సంవత్సర కాలంగా నేను దేశవ్యాప్తంగా ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది. గతంలో ముఖ్యమంత్రుల, అదేవిధంగా చీఫ్ జస్టిస్, చీఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాను. మరి ఆ సందర్భంగా రాష్ట్రాల మీద బాధ్యత పడకుండా ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి అనేక రాష్ట్రాలకి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అదనపు నిధులు ఇచ్చి మరి భవనాల నిర్మాణం ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేటువంటి ముఖ్యమంత్రులు, ప్రత్యేకించి మరి బెంగాల్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి, కొంతమంది ముఖ్యమంత్రులు మరి మాకు సపోర్టుగా నిలిచి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. న్యాయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన కోర్టు భవన సముదాయాల ప్రారంభోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులోనూ న్యాయ వ్యవస్థకు చెందిన ప్రతి అంశంలోనూ సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈరోజు మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతా ఉన్న ఈ కోర్టు కాంప్లెక్స్కు ఇదొక అరుదైన, ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘట్టం. ఎందుకనంటే చాలా చోట్ల చాలా జ్యుడిషియల్ కాంప్లెక్సెస్ కడతా ఉంటారు, అవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. కానీ అది సన్ ఆఫ్ ది సాయిల్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా జరగడం అన్నది ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచిపోతుంది. ఇవాళ ఇదే కాంప్లెక్స్ 2013లో జస్టిస్ రమణ గారి చేతుల మీదుగానే అప్పట్లో శంకుస్థాపన జరగడం, మళ్ళీ ఈరోజు జస్టిస్ రమణ గారి చేతుల మీదుగానే మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం కావడం, ఇది కూడా ఒక దేవుడు విధి అని చెప్పి కూడా చెప్పచ్చు. ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేక, ఎందుకనంటే ఇప్పటికే సమయాభావ కారణాల వల్ల రమణ గారికి ఇప్పటికే నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇప్పటికే బాగా డిలే అవుతూ ఉంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా 2 మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను.
అదేమిటి అని అంటే జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సహకరించేందుకు సన్నద్ధంగా ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి ఒకే ఒక్క విషయం తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఏపీలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వి రమణకు పలువురు అధికారులు, బార్ అసోసియేషన్ నేతలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం జస్టిస్ ఎన్వి రమణ ప్రత్యేక కాన్వాయ్ ద్వారా విజయవాడ సూర్యారావుపేటలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల వద్దకు చేరుకున్నారు. కోర్టుల ప్రాంగణంలో తొలుత జస్టిస్ ఎన్వి రమణ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొని భవనాలను ప్రారంభించారు. కాగా ఒకే భవనంలో 31 కోర్టులతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. 2013 మే 13న కోర్టుల సముదాయానికి అప్పటి రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వి రమణ భూమి పూజ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో 8 అంతస్తులతో ఈ భవనాల సముదాయాన్ని నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4 కోర్టులు ఏర్పాటు చేశారు. అధునాతన మౌలిక సదుపాయాలు, న్యాయస్థానాలకు వచ్చే ప్రజలు వేచి ఉండే గదులు, న్యాయమూర్తులు, న్యాయవాదులకు ప్రత్యేక విశ్రాంతి మందిరాలను కూడా నిర్మించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, కృష్ణా జిల్లా న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పుడు స్వల్ప విరామం. ప్రజలు మా నియోజకవర్గంలో ఈ పనులు లేవు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఇలాగా నిలదీస్తున్నారు. సో లెట్ దెమ్ ట్రై, వాళ్ళ స్టైల్ వాళ్ళు ట్రై చేయనివ్వండి. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి, దాన్ని మీరు సాధించారా? ఏడో బెదిరించాడను, ఇంకోడేదో చేశాడని నేను మంత్రివర్గ విస్తరణలో మీ పేరు వినిపించింది. నిజంగా ఇది సాధ్యమేనా అని ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉన్నింది. కొన్ని సంఘాలు మాత్రమే మిమ్మల్ని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు? ఇది అబద్ధమని నేను ఈరోజు చెప్పడం కన్నా సింగనమల శాసనసభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతితో ప్రత్యేక ముఖాముఖి మీ దూరదర్శన్ సప్తగిరిలో త్వరలో. ఢిల్లీ మద్యం పాలసీ విధానంపై అవినీతి ఆరోపణల వ్యవహారంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కేవలం నిందితుడేనని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసలైన సూత్రధారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో నంబర్ 1 నిందితుడు మనీష్ సిసోదియా, కానీ ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తామన్న ఆప్ వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ ఆ పార్టీ గతంలోనూ ప్రగల్భాలు పలికిందని, కానీ ప్రధాని మోదీ ముందు నిలబడలేకపోయిందన్నారు. भ्रष्टाचार के कारण वो पत्रकारों के प्रश्न के उत्तर भी नहीं दे पा रहे थे और ये स्वयं उन्होंने माना कि शराब के घोटाले की चिंता ना करें. मनीष सिसोदिया जी ने कहा शराब के घोटाले की चिंता ना करें. ये तो मान लिया शराब का घोटाला हुआ. अब पहली बात ये आती है कि मनीष जी, आखिरकार अगर आपकी शराब नीति ठीक थी तो वापस क्यों ली? मनीष सिसोदिया जी बताएं कि मैन्युफैक्चरिंग कंपनियों को रिटेल में ठेके की अगर अनुमति नहीं होती थी तो आपने क्यों दी? मनीष सिसोदिया जी से मेरा दूसरा सवाल ये है और अरविंद केजरीवाल जी से कि कार्टेल कंपनियों को शराब बेचने की ठेका क्यों दिया? अगर दिया तो क्यों? आप ये भी बताइए कि खाओ गली और इंडो स्पिरिट जैसी ब्लैक लिस्टेड कंपनियों को क्या आपने ठेका दिया या नहीं? एक सवाल मेरा और भी है कि 25 अक्टूबर को जब दिल्ली के ही एक्साइज डिपार्टमेंट ने
ब्लैकलिस्टेड कंपनियों को और बाकी कंपनियों को नोटिस दिया था, तो इस पर अरविंद केजरीवाल जी और मनीष सिसोदिया जी ने क्या कार्रवाई की? आम आदमी पार्टी की सरकार ने क्या कार्रवाई की? ये आम आदमी पार्टी की सरकार, ये रेवड़ी की सरकार भी है, बेवड़ी सरकार भी है। क्योंकि जिस तरह से इनके एक वरिष्ठ नेता ने ये कहा कि हमें कोविड से लेना देना नहीं, कोविड में तो आपने कुछ किया ही नहीं, दिल्ली में, देश में हाहाकार मची दिल्ली के कारण, वो देखने को मिला। इनके नेता ने कहा कोविड से हमें लेना देना नहीं, तो भाई शराब वालों से क्या लेना देना था आपका, ये तो बता दो। मेरा इनसे एक और सवाल है कि आखिरकार शराब माफिया को बगैर कैबिनेट अप्रूवल के 144 करोड़ रुपया क्यों वापस किया? किसके कहने पर किया? దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,15,231 నమూనాలను పరీక్షించగా 13,272 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు మొత్తం 4,43,27,890కు చేరుకున్నాయి. కాగా ఇదే సమయంలో 13,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో 36 మంది మరణించగా ఇప్పటి వరకు 5,27,289 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,36,99,435కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.58% నమోదైంది. ప్రస్తుతం 101,166 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గడిచిన 24 గంటల్లో 3,15,231 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ICMR వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 88,21,88,283కు చేరిందని పేర్కొంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,15,536 మందికి టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 209,40,48,140 కోవిడ్ టీకాలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఫ్రంట్ వర్కర్లకు అందిస్తున్న ప్రికాషన్ డోసుల సంఖ్య 5,72,99,296కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 59,99,97,810 పాజిటివ్ కేసులు నమోదు కాగా 57,39,68,68670 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా 64,69,911 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 9,53,24,830 పాజిటివ్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 10,65,515 మంది కరోనాతో మరణించారు. ఇక ఫుట్బాల్ క్రీడా అభిమానులు బాధపడే అంశం ఏంటంటే దిగ్గజ ఫుట్బాలర్ భారత జట్టు మాజీ కెప్టెన్ 92 ఏళ్ల సమర్ బెనర్జీ మృతి చెందారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని SSKM ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ ఫుట్బాల్ రంగంలో అందరికీ సుపరిచితులైన సమర్ బెనర్జీ 1956లో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అందులో భారత్ 4వ స్థానంలో నిలిచింది. అలాగే ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగన్కు 7 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. సమర్ బెనర్జీ మరణం భారత ఫుట్బాల్ రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.